ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ రగిలిపోయింది. పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత ప్రజలు సంకల్పించారు. పాక్కు చరిత్ర మర్చిపోలేని గుణపాఠం చెప్పాలని ఎవరికి వారు మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నారు. యుద్ధం చేయాల్సిందే అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉండాలని డిసైడ్ అయిపోయారు. పాక్కు కూడా భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. భారత్ దాడి చేస్తే అణుబాంబేస్తామని బెదిరించింది. దీంతో భారతీయులు మరింత రగిలిపోయారు. పహల్గామ్లో భారతీయ మహిళల సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు పాక్కు బుద్ధి చెప్పడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. అర్ధరాత్రి పాక్పై భారత్ భీకర దాడులకు దిగింది. इसके अतिरिक्त किसी को कोई भी नुकसान नहीं पहुंचाया. इससे पाक सेना ने भी खुले तौर पर स्वीकार किया है. हमले के तुरंत बाद भारत ने सार्वजनिक सूचना जारी की कि हमने केवल आतंकी ठिकानों का नाश किया और किसी भी पाकिस्तानी मिलिट्री के संस्थाओं को कोई नुकसान नहीं पहुंचाया और भारत के नीति और नैतिकता के अनुसार किसी भी सिविलियन को निशाना नहीं बनाया. పాకిస్తాన్ అలాగే ఉగ్రవాదులు అనుకున్నది వేరు. భారత ప్రభుత్వం ఆలోచన మరో విధంగా ఉంది. పీఓకే వరకే భారత్ దాడి చేస్తుందని అనుకుంది. కానీ భారత సైన్యం భీకర ఆలోచన చేసింది. ఏకంగా పాక్ భూభాగంలో దాడులు చేసింది. పాక్ ఆయు పట్టు మీద దాడి చేసింది. పాక్కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. భారత్ మొదట చేసిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. జైషే మహమ్మద్, లష్కరే తైబాకు భారీ నష్టం చేకూరింది. ఉగ్రవాదుల కీలక స్థావరాలు దెబ్బతిన్నాయి. మసూద్ అజార్ కుటుంబ సభ్యులు ఈ గాయపడ్డ వారిలో ఉన్నారు. ठीक उसी प्रकार हमारी डिफरेंट क्लास ऑफ ग्राउंड बेस्ड एयर डिफेंस वेपन्स, एक कारगर एयर डिफेंस और काउंटर यूएस अम्ब्रेला यहां बनाए हुए हैं. 7 मई 2025 को जब हमने पाकिस्तान और पीओजेके में आइडेंटिफाइड टॉप मिलिटेंट इंस्टॉलेशंस जैसे एलएटी का हेडक्वार्टर्स मुरीद के में हिट किया, ये एक्सपेक्टेड था कि पाकिस्तान रिटेलिएट करेगा और हमारे मुख्य एयरबेसेस और मिलिट्री इंस्टॉलेशंस को टारगेट करेगा. बट टू आवर सरप्राइज कुछ कामिकाजी ड्रोन्स सरफेस टू सरफेस और एयर टू सरफेस मिसाइल्स जो कि डायरेक्टली गोल्डन टेम्पल के लिए वहां से लॉन्च की गई थी. భారత ఆయు పట్టు మీద పాక్ ఆయు పట్టు మీద భారత్ దాడికి దిగింది. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కిరాణా హిల్స్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్ బేస్ల మీద భారత్ భీకర దాడులు చేసింది. పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ పారిపోయి కొన్ని గంటల పాటు బంకర్లో దాక్కున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ పాక్కు ఏం చేయాలో తోచలేదు. భారత్ మీద మిజైల్, టర్కీ, చైనా డ్రోన్లతో దాడి చేసింది. మన సైనికులు, మన అత్యాధునిక వ్యవస్థ S-400 పాక్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయి. भारतीय सेना ने केवल आतंकवाद और आतंकी ठिकानों को बिना किसी अतिरिक्त नुकसान के निशाना बनाया और सटीक तरीके से नाश किया, जिसका सबूत पूरे विश्व ने देखा. लेकिन भारत में किसी भी उपयुक्त और उचित टारगेट के अभाव से पाकिस्तान मिलिट्री ने जानबूझकर भारतीय सैन्य ठिकानों को और सिविल इलाकों को निशाना बना के रखा. सांप्रदायिक और सामाजिक खलल डालने के लक्ष्य से पाकिस्तान आर्मी ने धार्मिक स्थलों को भी निशाना बनाया. जैसे कि हम सब जानते हैं, उसने गोल्डन टेम्पल के ऊपर बहुत भारी तादाद में ड्रोन और मिसाइल से हमला किया, जिसको कि हमारे बहादुर आर्मी एयर डिफेंस के गनर्स ने पूरी तरीके से डिटेक्ट, ट्रैक और एंगेज करके ध्वस्त किया. मुझे बहुत खुशी है कि आप लोगों ने प्रोत्साहित और प्रबल महसूस किया. इसको आपको तहे दिल से बहुत बहुत పాక్ సైన్యం రాజధాని ఢిల్లీని, స్వర్ణ దేవాలయం, సరిహద్దులోని కీలక పట్టణాలను టార్గెట్ చేసింది. కానీ పాక్ దాడులు భారత్ తిప్పికొట్టింది. టార్గెట్లకు కొన్ని 100 కిలోమీటర్ల దూరంలోనే పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చేసింది. సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను, పౌరులను పాక్ టార్గెట్ చేసింది. అమాయక పౌరులు చంపింది. కానీ భారత సైనికులు మాత్రం ఎక్కడా పాక్ పౌరులను టార్గెట్ చేయలేదు. కేవలం పాక్ ఆర్మీ స్థావరాల మీద దాడి చేశారు. పాక్ వెన్ను విరిచారు. We are prepared for all and any kind of threats that the enemy might throw at us, which includes drone attacks, air attacks, and counter bombardment, and any other hybrid threats. We stand vigilant, we stand alert, and are ready to thwart any nefarious designs that the enemy might throw at us. I would also like to highlight the contribution of the civil population. Their unwavering support and cooperation facilitated our operations in a great way. Now, I would like to take you around
my gun position so that you can see for yourself our level of preparedness and also feel the josh and spirit of the boys. ఎప్పుడైతే భారత్ కిరాణా హిల్స్ మీద దాడి చేసిందో పాక్ భయపడిపోయింది. కిరాణా హిల్స్లో పాక్ అణుబాంబులు దాచిపెట్టింది. భారత్ మీద అణుబాంబులు వేయటం తర్వాత సంగతి. ఉన్న అణుబాంబులకు కాపాడుకోవాలని అనుకుంది పాక్. అంతే ట్రంప్ కాళ్ళ మీద పడ్డారు పాక్ పాలకులు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇండియా కాల్పుల విరమణకు అంగీకరించింది. డీజీఎంఓ స్థాయిలో చర్చలు కొంతవరకు ఫలించాయి. కానీ సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇంకా కఠినంగానే ఉంది.